నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఐబొమ్మ ఈ మాట తెలవని తెలుగు సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు సినీ ప్రేక్షకులకు నెట్టింట దాదాపుగా 5 సంవత్సరాల నుండి ఎంతోమందికి వినోదాన్ని పంచింది ఐబొమ్మ. దీనిని సృష్టికర్త, నిర్వాహకుడు ఇమ్మిడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసి పైరసీని అరికట్టాం అనుకోవడం ఎలా ఉందంటే టిక్ టాక్ని బ్యాన్ చేసి చైనాని ఓడించాం అన్నట్లుంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఐబొమ్మ వలన నష్టం సినిమా ఇండస్ట్రీకా, ఓటీటీ యాప్స్కా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కష్టాలు పడి ఒక సినిమా నిర్మించి థియేటర్లో రిలీజ్ చేసిన వెంటనే అది ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేస్తే ఆ మూవీ నిర్మించిన వారికి చాలా నష్టం వస్తుంది. దీన్నే పైరసీ అంటారు. ఇలా పైరసీ చేయడం ఖచ్చితంగా నేరం. కానీ ఐబొమ్మలో వచ్చే సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యే వెంటనే వచ్చేవి కావు. నాకు తెలిసినంత వరకు థియేటర్లో రిలీజ్ అయ్యి కలెక్షన్లు సంపాదించుకుని కొన్ని రోజుల తర్వాత శాటిలైట్ రైట్స్ ఏదో ఒక ఓటీటీ యాప్కి అమ్ముకుని ఆ డబ్బులు కూడా నిర్మాత తీసుకున్నాక అఫీషియల్గా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే ఐబొమ్మలో మనకి దర్శనమిస్తుంటాయి. ఐబొమ్మ చేసిన తప్పే అయితే ఓటీటీ యాప్స్ చేసేది కూడా తప్పే కదా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు రిలీజ్ సినిమాలు దెబ్బతినేది మూవీ రూల్స్ వంటి యాప్లు. ఎందుకంటే సినిమా థియేటర్లో రిలీజ్ అయిన నిమిషాల్లోనే ఇందులో వచ్చేసి కలెక్షన్స్ పడిపోవడానికి కారణమవుతున్నాయి. వీలైతే వాళ్ళను అడ్డుకోండని విశ్లేషకులు అంటున్నారు. సరైన లాయర్ ఉంటే ఐబొమ్మ నిర్వాహకుడు సింపుల్గా బయటకు వస్తాడు. కానీ అతని వలన పేదలకు తక్కువ ధరకే విరోధం దక్కింది అన్నది మాత్రం నిజమనే చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ నష్టం కేవలం ఓటీటీ యాప్లకే తప్ప సినిమా ఇండస్ట్రీకి మాత్రం కానే కాదనేది వారి వాదన. ఇంతకీ ఐబొమ్మ రవికి బెయిల్ దొరుకుతుందా? ఐబొమ్మని ఆపారు, ఓకే, మరి మిగతా వెబ్సైట్ల మాటేంటి? ఎప్పటికైనా సినీ పెద్దలు కళ్ళు తెరిచి రేట్లు ప్రజలకు అందుబాటులోకి తెస్తారా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా లైన్ సాయి వెంకట్ గారు సినీ ప్రొడ్యూసర్ మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సినీ ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సినీ నిర్మాత నట్టి కుమార్ గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మణ గారు నమస్తే, చెప్పండి. రామ్మోహన్ గారు, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజల నుంచి కూడా ఆ ప్రశ్నలు ప్రభుత్వము, సంబంధిత అధికారులు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి. అసలు సినిమా ఇండస్ట్రీ ఈ విధంగా పైరసీకి గురి కావడానికి సినిమాలోని పెద్దలు, నిర్మాతలే కారణమంటూ కొంతమంది నిర్మాతలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకి అందుబాటులోకి సినిమాని తీసుకొస్తారా? లేదంటే ఈ ఐబొమ్మ ఆపినంత మాత్రాన ఇవేమీ ఆగవు అని చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? లక్ష్మణ గారు, మీకు ప్రేక్షకుల నమస్కారం. నమస్తే సార్. 2 నిమిషాలు గమనించాలి. మీరు చెప్పినట్టు 5 ఏళ్ల నుంచి నడుస్తుంటే ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ సినిమా నిర్మాతలు కానీ వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు కదా. ఎందుకంటే మన ఓటీటీ యాప్ లో మనం చూస్తుంటుంటాం. దాని అభ్యంతరం ఏముండదు, వాళ్ళు కొనుక్కుంటారు. మొదట్లో కొంత ఒక్కోసారి డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన సందర్భాలు చూసాం సినిమా. అప్పుడు డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫ్రీగా ఓటీటీలో ప్రసారం చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ల ద్వారా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు, అంతే కదా. ఆ సినిమాకి మధ్యన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కనుక సీన్ మధ్యన అక్కడ తీసుకుంటారు. అది లీగల్ వ్యాపారం. అంటే సినిమా థియేటర్లో ఆడే ఎంత లీగల్ వ్యాపారం ఓటీటీలో కూడా అదే. కానీ ఐబొమ్మ 5 సంవత్సరాలుగా ఈ అన్ని నాటకాలు ఆడిస్తుంటే మరి పోలీసులు ఏం చేశారు, నిర్మాతలు ఏం చేశారు, కంప్లైంట్ చేశారు అనే సమస్య. ఆయన వేరే కేసులో, నైజీరియా నుంచి వేరే కేసులో ఇక్కడికి వచ్చేసి వారు పట్టుబడ్డారు తప్ప ఇందులో లీగల్ ఎంత, ఇల్లీగల్ ఎంత ఒక సమస్య వస్తుంది. రెండో ప్రశ్న అడిగారు, ఏదైతే మనకు డబ్బులు ఎక్కువ అంటే మన అంటే బెనిఫిట్ వేసుకొని అడ్డగోలుగా టికెట్ రేట్ పెంచేయడం ఒకటి. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా, యాజ్ అడ్వకేట్ చెప్తున్నాం, సుప్రీంకోర్టు కూడా ఒక మాట అన్నది కూడా. హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఖరారు చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే సినిమా వినోదం సామాన్యుడికి అతి చౌకలు దొరికే వినోదంగా భావించినాం. ఇప్పుడు అది ఖరీదైంది. మీకు ఏదైతే సినిమా థియేటర్ పోయి సినిమా చూడాలంటే మొదటి వారం రోజులు 1200, 1500, 2000 టికెట్లు కూడా పెట్టాల్సి వస్తున్నది. సరే, అది పక్కన పెడదాం. కొద్ది రోజుల తర్వాత పోయినా అనుకున్నాం మల్టీప్లెక్స్ లకు. అప్పుడు కూడా వాటర్ బాటిల్ కొంటే 200 రూపాయలు ఎందుకు అవుతుంది? అట్లాగే తిరుబండారం 20 రూపాయలు దొరికే మనకు పాప్కార్న్ కూడా 200, 300 రూపాయలు ఎందుకు అవుతుంది అని మా ప్రశ్న వేస్తూ సినిమా నిర్మాతలు గమనించాలి, సినిమా నిర్మాణాన్ని ఖర్చు తగ్గించుకోవాలన్నమాట. ఆ సినిమా నిర్మాణంలో ఖర్చును కూడా సుప్రీంకోర్టు మాట అన్నది. ఏమని అంటే
కొందరు స్టార్డమ్ హీరోలకు హీరోయిన్లకు టెక్నీషియన్లకు మాత్రమే డబ్బులు ఎక్కువ ఇచ్చి దాదాపు సినిమా నిర్మాణంలో 60-70% ఖర్చు అదే అయితే మరి మిగతా 30% కదా అసలు సినిమా ఖర్చు. సినిమా ఖర్చును ఎందుకు తగ్గించుకోరు? తక్కువ బడ్జెట్ సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు ఆడడం లేదా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టు మనం వేసింది కూడా అంటున్నాను. ప్రజలు కూడా అదే. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయగానే రకరకాలుగా ఆయన రాబిన్ హుడ్ సినిమా మన కథలో కదా నవల్లో కదా ఒక హీరో లాగా చూస్తున్నాం అనేవాడు ఉన్నారు. వెరితలను వేస్తే అంటే మనకు ఏదైతే ఈ సోషల్ మీడియా వెరితలను వేస్తే ఎట్లా ఉంటుందో మనకు కనపడుతుంది ఇక్కడ. అంటే ఆయన హీరోగా ఆరాధించే వాళ్ళు తయారయ్యారు, సినిమా నిర్మాతలను తిట్టే వాళ్ళు తయారయ్యారు. నా ఉద్దేశం సినిమా పరిశ్రమ, సినిమా నిర్మాణం అనేది ఈ పరిశ్రమ కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అది అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే పైరసీ ఎవరు చేసినా తప్పే అంటున్నారు. ఐబొమ్మ చేసిన తప్పే, ఇంకెవరు చేసినా తప్పే. కానీ శతకోటి దరిద్రాలకు లక్ష్మణ్ గారు అనంత కోటి రూపాయలు తయారవుతున్నాయి. ఇవాళ చూస్తున్నాం కదా, సినిమా థియేటర్ లో మొదటి షో పడగానే అప్పటికప్పుడు రకరకాల సీటు వెనుక పెన్నులలో పెన్సిళ్లలో రకరకాలుగా చేసేసుకొని మీకు ఈ మన పైరసీ క్యాసెట్లు ఉండేవి గతంలో, పైరసీ వీడియోలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కానీ అందులో డిస్టర్బెన్స్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మన సినిమా థియేటర్ లో చూసినంత అనుభూతి కాకపోవచ్చు కానీ క్లారిటీ ఎక్కువ ఇవైతే వస్తున్నాయి. నేనైతే ఇంతవరకు ఎవరిని చూడలేదు ఇటువంటి. మనకి ఈ యాప్ల ద్వారా సినిమాలు చూడలేదు, ఒటిటి చూడడమే తక్కువ. మంచి సినిమాలు వచ్చినప్పుడు అప్పుడో ఎప్పుడో థియేటర్లో పోయి చూస్తుంటాం. కానీ ఇప్పుడు నిర్మాతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునేది ఏంటంటే నిన్న సజ్జనార్ను అభినందించారు. వారి ఐబొమ్మ నిర్వాహకుని అరెస్ట్ చేయడంతో సంతోషించారు. ఇక్కడికి ఆగిపోతే సినిమా ఇంటర్వెల్ ఉన్నట్టే లెక్క. అసలైన ఎవరైతే నేరస్తులు ఉన్నారో పైరసీ కోసం పనిచేసేవాళ్ళు, పైరసీ చేసేవాళ్ళు, వాళ్ళకి పట్టుకుంటే తప్ప సాధ్యం కాదంటున్నారు. ఇక కొందరు ప్రేక్షకుల మీద ఆరోపిస్తున్నారు. ప్రేక్షకులకు ఏమున్నది, ఏది చౌక దొరక చూస్తారు. కానీ ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారాలి. మన ఉద్దేశం అంటే కంపల్సరీ సినిమా థియేటర్లకు చూడమని నేను చెప్పను, కానీ ఇటువంటి పైరసీ వీడియోలు చూడటం వల్ల మంచిది కాదు, చూడడం సరైనది కాదంటున్నాను. కానీ ఎప్పుడు చూడాలి? ఇవాళ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో నేను చూడాలి, ఇప్పటి మొదటి షో నేను చూడాలనే ఒక దామంతి పెట్టుకోకపోతే ఒక వారం 10 రోజుల్లో సినిమా మోజు తిరిగిపోతుంది. తెల్లారి మళ్ళీ మామూలుగా వచ్చేస్తే ఒక 2 నెలలు 3 నెలలు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది కదా. ఈ సినిమా ఇప్పుడే చూడాలని ఏముంది లేదు కదా. దాన్ని తగ్గించుకుంటే చూసేవాడు ఉంటే పైరసీ చేసేవాడు ఎక్కువ ఉంటాడు. చూసేవాడు డిమాండ్ తక్కువైతే పైరసీ చేసేవాడు కూడా ఉంటాడు కనుక ఈ రెండు పరస్పర ఆధారిత. రామ్మోహన్ గారు మీరు చెప్పింది కరెక్ట్ పాయింటే, వాల్యూడ్ పాయింట్. బట్ కొంతమంది ఇంకో రకంగా కూడా చెప్తున్నారు సోషల్ మీడియాలో. అసలు చిన్న సినిమా నిర్మాతలు, చిన్న సినిమా వాళ్ళ వరకు టికెట్ల రేట్ల వరకు ఓకే. అసలు ఇంత దారుణంగా ఒకటే రోజు 1000 రూపాయలు టికెట్ రేటు, 1500 టికెట్ రేటు, 3000 టికెట్ రేట్లు పెట్టి ఇలాంటి చేయడం వల్లనే ఈ రోజున ఇలాంటి వాటికి ప్రజలు ఎగ్జైట్ అవుతున్నారు అని చెప్పి వాదన ఉంది. నిజంగానే సినిమా రేట్లు విపరీతంగా పెంచడం అనేది అసలు సినిమాకి ఆరోగ్యకరం అంటారా? మన సుప్రీంకోర్టు అదే మీకు 200 రూపాయలు 300 రూపాయలు దాటి సినిమా టికెట్ రేట్ ఎందుకు ఉండకూడదు, అట్లా ఎందుకు కంట్రోల్ చేసుకోవడం? దానికి సినిమా నిర్మాణ రంగంలో మీరు మార్పులు తీసుకొచ్చుకోండి, తక్కువ బడ్జెట్ సినిమా నిర్మించండి. అసలు నిజంగా చెప్పాలంటే హైప్ క్రియేట్ చేసి అవసరం లేని ఖర్చు అంతా మీకు పెడుతున్నారని చెప్పుకుంటూ స్టార్ ఉంటాం హీరోలు సంవత్సరానికి ఒకటి సినిమా చేస్తాం, 2 సినిమాలు చేస్తాం, అంతకంటే ఎక్కువ చేయడం లేదు. అటువంటి వాళ్ళ సినిమాలు బాగా ప్రమోట్ చేసుకొని మీరు ఎందుకు చేస్తారు? ఖర్చు అంతా మిగతా అదనపు ఖర్చే ఉన్నది, సినిమా నిర్మాణానికి అసలైన ఖర్చు వేరే ఉందని. ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అయినా సరే ఒక మంచి మాట చెప్పారు. ఆయన సినిమా కార్మికులు పెట్టుకుని మీరు ఏదైతే టికెట్ రేట్ పెంచమంటున్నారో ఫస్ట్ షో కానీ లేకుంటే బెనిఫిట్ షో కానీ చేయమంటున్నారు, అందులో 20% సినిమా కార్మికులకు ఇస్తే బాగుంటుంది కదా అని సూచన చేశారు. వాళ్ళకు సంక్షేమ సంఘం పెట్టి 10 కోట్ల రూపాయలు అప్పటికే వాళ్ళు డివైడ్ చేశారు కూడా. అప్పుడు ఆ సూచనను నేను ఆహ్వానించాను. ఎందుకంటే మీరు చూడండి, మొన్న సినిమా కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చే రోజువారీ కూలి ఉంటారు. లైట్ బాయ్స్ చాలా రకరకాల 24 క్రాఫ్ట్స్ కదా. అందులో 1000 రూపాయల వాళ్ళకు 1200 చేయమంటే చాలా ఏడ్చారే మరి. అటువంటి అప్పుడు హీరో స్టార్డమ్ హీరో 1 కోటి రూపాయలు కాదు 10 కోట్లు తీసుకుంటారు. ఎందుకు ఇస్తున్నారు? 10 కోట్లు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? హీరోలు తయారు చేసుకోవచ్చు. మనం చాలా సినిమా నిర్మాణంలో ఒక హీరోలే కాదు, ఆ క్రేజ్ ఎప్పుడు ఉంటది. వాళ్ళను లిమిటెడ్ చేసి సంవత్సరానికి 1-2 ఎడిషన్ లాగా సినిమా తీస్తే ఉంటది. ఇవాళ అన్నిటికంటే నేను నిర్మాతలను కోరేది, నా విజ్ఞప్తి ఏంటంటే మీరు మంచి కథాబలం ఉంటే అతనే హీరోయిన్ అంటున్నాను. ఇప్పటికి కూడా ఒకనాడు శంకరాభరణం సినిమా 4 రోజులు నడవకపోతే ఎవరు చూడలేదు. తర్వాత మనిషికి మనిషి చెప్పుకోవడానికి సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు శ్రద్ధ దినోత్సవాలు సంవత్సరాలు నడిచే సినిమాల కాలం పోయింది. బలగం సినిమా లాంటిది చిన్న బడ్జెట్ సినిమా వచ్చింది. బండారు రామ్మోహన్ గారు, మీతో ఒక్క నిమిషంలో మళ్ళీ మాట్లాడతాను. మనతో సినీ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. 1 minute మీతో మాట్లాడతారు సార్. నట్టికుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి.
నటికుమార్ గారు, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సినిమాలు పైరసీ ఆగిపోద్దని మనం భావించవచ్చా? మీరు చెప్పినట్టు గతంలో మేము చూసాం, ఎప్పటి నుంచో మీరు అలుపెరకుండా పోరాటం చేస్తున్నారు. చిన్న సినిమాలు బతకాలన్నా, సినిమా రంగం బతకాలన్నా పెద్దగా ఉన్న ప్రొడ్యూసర్లు కళ్ళు తెరిచి సినిమాని ప్రజల్లోకి అందుబాటులోకి తెస్తేనే ఇవన్నీ ఆగుతాయి అంటారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను ఒకటే అంటానండి, ఈ రోజు రవి వస్తాడు, రేపు ఇంకొకరు వస్తారు. దీనికి ఆ శాశ్వతంగా ఆగడం అంటూ ఉండదండి. దాన్ని ఆపాలి అంటే మనం బాస్ని అరెస్ట్ చేయాలి. బాసు అంటే ఎవరండి? మన 28 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 28 క్రాఫ్ట్స్లో కంటెంట్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది? మన ఆస్తి. ఇప్పుడు నా ఆర్టిస్ట్ ఉందండి, నా సినిమా అండి, నా సినిమాని నా సోర్స్ ఏ విధంగా వెళ్తుంది అనేది నేను చూసుకోగలగాలి. నా సోర్స్ బయటికి ఎక్కడి నుంచి వెళ్తుంది? నేను ఎవరికి ఇస్తున్నాను? సంసార్ వాళ్ళకి ఇస్తున్నానా? డిజిటల్ వాళ్ళకి ఇస్తున్నానా? నా రైటర్కి ఇస్తున్నానా? లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తున్నానా? లేకపోతే మొత్తం అక్కడ ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఎవరి దగ్గర నుంచి లీక్ అవుతుంది? ఒకటి పట్టుకూటు కోసం చేసేటట్టయితే 1, 2 అవుతాయి, అక్కడ ఇక్కడ అవుతాయి. ఒకటి. రెండోది ఇది జల్సాల కోసం చేసేదంటే 1, 2 అవుతాయి. ఇది ఒక ప్లాన్డ్గా 1000 సినిమాలు దీనికి మొత్తం టోటల్గా హెచ్డి క్వాలిటీలో వస్తున్నాయంటే దీనికి ఎక్కడో ఒక బాస్ ఉన్నాడు, ఎవరో దీన్ని నడుపుతున్నారు. ఎందుకు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? నేను అడుగుతుంది అది. నేను అడుగుతుంది ఏంటంటే, ఇవాళ రవి పోతాడు, రేపు ఇంకొకరు వస్తారు, మూవీ రిలీజ్ వస్తారు, సో మెనీ వస్తాయి సార్. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి, వీడియో క్యాసెట్లు వచ్చేవి పెరేసివి. వీడియో తర్వాత ప్రింట్ల మీద బొంబాయిలో స్కాన్ చేసి అమెరికా వెళ్ళే ప్రింట్లో తీస్తారు, దాన్ని కనిపెట్టాం. ఆ తర్వాత డిజిటల్ యుగం వచ్చింది. ఈ డిజిటల్ యుగంలో ఇప్పుడు పెన్ డ్రైవ్లు వెళ్ళిపోతున్నాయి, ఆర్టిస్ట్కి వెళ్తున్నాయి. మనకు 100 కోట్ల 1000 కోట్ల ఆస్తిని ఒక ఎంప్లాయ్కి ఇస్తున్నాం, ఎవరికో. ఆ ఎంప్లాయ్ తీసుకెళ్లి థియేటర్లో లోడ్ చేస్తున్నాడు. అది లోడింగ్లో ఫాల్ట్ వస్తుందా, లేకపోతే ఆ డిజిటల్ యుగంలో ఫాల్ట్ వస్తుందా? మొన్న జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ కొంత నేను చూసినప్పుడు భాగం ఏమనిపించిందంటే, వాళ్ళందరూ కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తున్నారంటే 12 గంటలకి పెద్ద సినిమాలు రిలీజ్ అయితే సేమ్ టైం ఇది కీస్ ఇస్తున్నప్పుడు సేమ్ టైం డౌన్లోడ్ అవుతుంది. అంటే సినిమా రిలీజ్ అవ్వకుండానే డౌన్లోడ్ అవుతుంది కాబట్టి థియేటర్లో చేసింది కాదు, నెంబర్ 1. నెంబర్ 2, రెగ్యులర్గా సినిమాలు రిలీజ్ అయ్యి 11 o'clock రిలీజ్ అయితే 6 గంటలకి 5:30 గంటల నుంచి మనకు 9-10 గంటల దాకా కీస్ ఇస్తారు. ఆ టైంలోనే డౌన్లోడ్ అవుతున్నాయి ఈ ఐబొమ్మ. అంటే ఇక్కడ ఇది థియేటర్ నుంచి రిలీజ్ కాదు, ఎక్కడో డిజిటల్ ప్లాట్ఫామా, ఎక్కడో డిజిటల్ నుంచో లేకపోతే ఇంకోకాడో లీక్ అవుతుంది. అసలైన లింక్ ని ఇంకా పట్టుకోవాల్సింది ఉందంటారా పోలీసులు? సార్ పోలీసులు చాలా గొప్ప పని చేశారు సార్. పోలీసులు కాదు, మేము ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలా, మేము ఆత్మవిమర్శ చేసుకోవాలా. మా ఛాంబర్లో, కౌన్సిల్లో, కోఆర్డినేషన్ కమిటీలో మేము అందరం కలిపి అసలు మన ఆస్తి ఎలాగెళ్తుంది, మన ఆస్తి ఎలా లీక్ అవుతుంది, మనం మాట్లాడిన మాటలు ఎలా లీక్ అవుతున్నాయని మనం మాట్లాడుకోవాలా. ఆ మాట్లాడుకునే వాళ్ళు ఏసీలో కూర్చొని మేము చాలా గొప్పవాళ్ళు అని యూగోలకు వెళ్తే కాదు. అది అందరం కూడా ఎవరు బాయ్ మాట కూడా వినాలా. ఇంటి దొంగల పని అంటారా సార్? ఇది ఇంటి దొంగల పనేనంటారా సార్? 100% మా సినిమా ఇండస్ట్రీ అంటేనే మా కుటుంబం. మా సినిమా ఇండస్ట్రీ కుటుంబం నుంచి మా కంటెంట్ వెళ్లకుండా వీళ్ళు ఎలా టెలికాస్ట్ చేస్తారు నాకు చెప్పండి. ఏదైనా సరే మేబీ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ మా ప్రాపర్టీని ఎలా బయటికి వెళ్తుంది, అది ఎక్కడి నుంచి వెళ్తుంది, అది మనం కనిపెట్టాలా. లేకపోతే దాని మీద అసలు ఎలాగెళ్తుందని దాన్ని ఇన్వెస్టిగేషన్ నడిపించి వాడిని పట్టుకొని దోషిగా నిలబెట్టాలా. నేను ఇప్పుడు రవిని అరెస్ట్ చేశారు, లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ ఒక టీం అండి. వీళ్ళందరినీ లోన్ అయ్యాల్సిందే. ఓకే, ఐటీ యాక్ట్ని డెవలప్ చేయాలి. ఐటీ యాక్ట్ని మరి పీడీ యాక్ట్ కింద తీసుకురావాలా. పీడీ యాక్ట్ అంటే టాడా యాక్ట్ అంటే మన ఫైనాన్షియల్ ఆర్థిక నేరగాడి కింద తీసుకురావాలా. ఎలా తీసుకురావాలంటే దేశం కలవాలా. దేశంలో ఉన్న సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి మనం వెళ్ళి సమాచార శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అమెండ్మెంట్ అండ్ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయించి దీని మీద సీరియస్గా తీసుకొని ఆర్థికంగా మన ఎకనామిక్ దెబ్బతింటుంది, ట్యాక్స్ రూపంగా గవర్నమెంట్లు దెబ్బతింటున్నాయి, దీనివల్ల మొత్తం టోటల్ దేశానికి నష్టం వస్తుంది. కాబట్టి దీని మీద కొన్ని 1000 కోట్ల నష్టం వస్తుంది. కాబట్టి దాన్ని మనం పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి అరెస్ట్ చేసి లోన్ వేస్తే చూసేవాడికి 6 నెలల శిక్ష, చేసేవాడికి మొత్తం టోటల్గా 14 సంవత్సరాల శిక్ష పీడీ యాక్ట్గా శాశ్వతంగా నెల రోజుల్లో కేసును ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగితే అది ఏదైనా పార్లమెంట్లోనే అమెండ్మెంట్ చేయగలరు.
నటికుమార్ గారు, మీరు ఎప్పటి నుంచో నటికుమార్ గారు నష్టం కాదండి, దేశానికి నష్టం వస్తుంది. నటికుమార్ గారు ఎప్పటి నుంచో కూడా మీరు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకు కూడా మీరు అనేక సలహాలు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. కానీ సామాన్య జనాల్లో ఈ రోజున రవి మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉండడానికి కారణం ఏంటంటారు? మీరు చెప్తున్నట్టుగా సినిమా పెద్దలు ప్రజలకు సంబంధించి సినిమా చేరువ చేయడానికి మరి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందంటారా? సార్, నేను ఇప్పుడు ప్రజలు ఈరోజు రవికి సానుభూతి చూపించడానికి ముఖ్య కారణం మా సినిమా వాళ్ళే, మా సినిమా పెద్దలే కరెక్ట్ గా చూసి ఉన్నవాడు లేనివాడు మిడిల్ క్లాస్ సినిమా అభిమానులే అందరూ కూడా సినిమా అభిమానులే, సినిమాని ప్రేమించే వాళ్ళే, హీరోని ప్రేమించే వాళ్ళే. అది ఒక్కసారి ఆలోచించుకొని హై క్లాస్ సొసైటీకి ఎంత పెట్టాలి, మిడిల్ క్లాస్ సొసైటీకి ఎంత పెట్టాలి, లో క్లాస్ సొసైటీకి ఎంత పెట్టాలి, ఈ రేట్లు మనం పెట్టి వాళ్ళకి అందుబాటులో థియేటర్లో సినిమా చూసేదలా పెడుతూ పాప్కార్న్ ఎంత పెట్టాలి, కోల్డ్ డ్రింక్స్ ఎంత పెట్టాలి, ఇది అంతా కూడా మన ప్రజలకు అందుబాటులో ఉండి 100% రెవెన్యూ వచ్చేటట్టు మన థియేటర్లో సినిమా చూపించే విధంగా చేద్దాము అని ఒక ఆలోచన వస్తే ఈరోజు ఎప్పుడు కూడా ప్రేక్షకుడు ఒక ఐబొమ్మ ఇంకోటి ఎత్తుక్కోడండి. ఎప్పుడైతే థియేటర్లో హీరో సినిమా చూడలేకపోతున్నాడో ఆ దారి తప్పుదారు పెట్టాడు. ఆ హీరోని ప్రాణంగా ప్రేమించాలి. ఒక ఉన్నవాడు వచ్చి థియేటర్లోకి వెళ్తున్నాడు, లేనివాడు వచ్చి గేట్ కాడు ఉంటున్నాడు. ఆ గేట్ కాడు ఉన్నవాడికి ఏమో ఆలోచన వస్తుంది, ఈ సినిమాని ఎలాగైనా చూసియాలా, వాడికంటే ముందు నేను చూసి బయటికి చెప్పాలా. అంటే ఇవన్నీ కూడా నేను ఒకటండి, ఒక థియేటర్ ఓనర్గా, ఒక ఎగ్జిబిటర్గా వాళ్ళ ఆలోచనలో వాళ్ళ మైండ్లో నేను చూస్తూ చెప్తున్నాను మీకు, అంతే. ఏదో నేను కల్పించుకొని చెప్పట్లేదు, కావాలని చెప్పట్లేదు, ఇది నిజాలు. ఇప్పుడు వాళ్ళ మీలాంటి వ్యక్తులు నటికుమార్ గారు, మీలాంటి వ్యక్తులు, మీరు కావచ్చు, సాయి వెంకట్ గారిలా కావచ్చు, కొంతమంది మీలాంటి వ్యక్తులు, చిన్న ప్రొడ్యూసర్లు అందరూ ఎంత చెప్పినా కూడా చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్టుగా ఎందుకు ఉంటుందంటారు? ఆ 4-5 ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ఎందుకు మార్పు రావడం లేదు? ఏం చేస్తే వెళ్ళేలా మార్పు వస్తుందంటారు? ఒక్క మాట అండి, ఇప్పుడు మార్పు రాలేదు కాబట్టి అనుభవిస్తున్నారు. మార్పు రాలేదు కాబట్టి ఈ రోజు ఇన్ని వేల సినిమాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. నేనేం చెప్తానంటే ఒక్క మాట వినండి. నేను ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజు గారిని పక్కన పెట్టి సమోసాలు తీసి 5 తీసుకురాని పక్కన పెడితే సెటిల్ ఇది మేటర్ ఎవరు చేశారండి? ఆఖరికి ప్రకాష్ రాజు వల్లే సెటిల్ అయింది, అంటే ఠాగూర్ విషయంలో. అంటే అక్కడ మన ఆఫీస్ బాయ్ కూడా చాలా గొప్పవాడు, చిన్నవాడు కూడా గొప్పవాడు, ఉన్నవాడు కూడా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ఇప్పుడు అందరూ మీరు నలుగురే గొప్పలు కాదండి. ఇప్పుడు మీరు నలుగురే గొప్పలు కాదు. ప్రతి విషయాలు అంటే నేను వేరే విషయాలు కలపకూడదని కలపట్లేదు, కానీ మేము 2012లో మేము చాలా క్లియర్గా చెప్పాం, ఒక పెన్ డ్రైవ్ ఒక థియేటర్ పెన్ డ్రైవ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉదాహరణకు విశాఖపట్నం నుంచి అనకాపల్లి వెళ్తుంది, అనకాపల్లి నుంచి విజయనగరం వెళ్తుంది. ఈ వెళ్ళే లోపల ఈ పెన్ డ్రైవ్ ఎక్కడైనా సరే దేవుని అవుతే ఏంటి పరిస్థితి? మన 100 కోట్ల సినిమాలు, ఇది మన డేంజర్ బెల్లో ఉన్నాము. అలాగే ఆర్టిస్ట్ ఉంది, ఒక ఆర్టిస్ట్ బస్సులో తీసుకొని ఒక బస్కి వెళ్తాడు. ఇలాగ ఆన్లైన్లో మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది యాక్ట్ చేసే అవకాశం ఉంది అని నేను 2012లో చెప్తే ఆ రోజు పెద్దలు కొంతమంది అన్నారు, నో వే, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి అసలు యాక్ట్ చేసే అవకాశమే లేదు, అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఓకే, ఈ రోజు మన ఇన్వెస్టిగేషన్లో ఒక థియేటర్ ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, ఒక థియేటర్లో హైర్ చేస్తే ఆ హైర్ చేసిన సినిమాలనే ఈ రోజు మొత్తం టోటల్గా ఈ హైబొమ్మలో వచ్చాయని కొన్ని ఇన్వెస్టిగేషన్లో తేలాయి. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇవన్నీ? మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు అంత కష్టపడి సినిమా చేశారు కదా, పాప ఇన్వెస్టిగేషన్ చేశారు కదా. అంటే నేనేమంటానంటే మీరు ఉంటే మంచి తీసుకోండి. నేనేమంటున్నాను, నేను చిరంజీవి గారికి కూడా మెసేజ్ పెట్టాను, అన్నయ్య ఇలా మీరే పూనుకోవాలి, మీరే ఆలోచించాలి, అన్నయ్య మీరే నిలబడాలి, మీ దగ్గరుండి ఇలాంటివన్నీ కూడా ఏదో ఎక్కడో జరుగుతుంది, ఇది శాశ్వత మార్గాన్ని చూడాలని చిరంజీవి గారికి రిక్వెస్ట్ చేసేవాళ్ళ. ఇవాళ చేశాను రిక్వెస్ట్ నేను, ఎందుకంటే ఆయన ఒక్కడే దీన్ని గట్టిగా తీసుకొని, ఎందుకంటే ఇటు డిపార్ట్మెంట్లో ఆయన మాట వింటారు, ఇటు సినిమా ఇండస్ట్రీ ఆయన మాట వింటారు, అన్నీ మనం చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో మన కుటుంబంలో ఎక్కడో ఏదో లీక్ అవుతుంది, ఆ లీక్ను మనం అరికట్టాలి. అది మేబీ ఏదైనా మొత్తం అది డిజిటల్ అవుతుందా లేకపోతే ఇంకోటి అవుతుందా, అది అరికట్టితే మన ప్రోడక్ట్ బయటికి వెళ్లకుండా ఉంటే మనం ఏదైనా కాపాడుకో. డిబేట్కి సంబంధం లేకపోయినా చివరిగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చిరంజీవి గారికి చెప్పారు, చిరంజీవి గారు ఏదో కలగజేసుకుని ఏదో చేద్దామని చూస్తే తర్వాత చిరంజీవి గారి మీదే సెటర్లు వేసే సినీ ప్రముఖులు కూడా మీలోనే ఉన్నారు కదా సార్? సినిమా చిరంజీవి గారి మీద సెటార్లు వేసే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉంటారు, ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పని వచ్చిన మాట్లాడుతూ, పని చేసేటప్పుడు నిందులు వేస్తూనే ఉంటారు. చిరంజీవి గారు ఎప్పుడు ఒకటే చెప్తాడు, మంచి చెయ్యండి,
మంచి చూడండి, అంతే తప్ప ఇలాగ డైలాగ్స్ డిస్కషన్ చేసిన వాళ్ళని లైట్గా వదిలేయండి అంటాడు. ఎందుకంటే పని చేయలేని వాడే మాట్లాడతాడు, పని చేసేవాడు మాట్లాడటం. ఇప్పుడు ఇదే విషయాలు ఏ విషయం కార్మికుల విషయంలో నవ్వచ్చు, చిరంజీవి గారు ఆయన పూనుకోబట్టే జరిగింది. చిరంజీవి గారు పూనుకున్నాకే రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఏదైనా చిరంజీవి గారు ముందుకు వస్తేనే జరుగుతుందండి. టికెట్ రేట్లు అప్పుడు టికెట్ రేట్లు అయినా సరే చిరంజీవి గారు ముందుకు వచ్చారు. ఏ విషయానైనా చిరంజీవి గారు ఇండస్ట్రీ కోసం వస్తున్నాడు, చేస్తున్నాడు. కానీ ఆయన అవార్డులు కావాలి, చిరంజీవి గారే నాకు చిరంజీవి గారు చేశారనేసి ఆయన పొగుట్టు కోసం చేయట్లే, ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ కలమ్మ తల్లి అభిమానం కోసం, కలమ్మ తల్లిలో అందరూ బాగుండడం కోసం చేస్తున్నాడు. ఇది కూడా నేను అందుకే అడిగాను, ఆయన రిక్వెస్ట్ చేశాను, అన్నయ్య మీరు ఒక్కలే చేయగలరు, ఒక్కసారి మీరు ఇది చెయ్యండి అని రిక్వెస్ట్ చేశాను నేను. రైట్. ఆయన చేస్తే అవుతుందని. అంటే ఇప్పుడు నటికుమార్ చెప్తే నాకు వ్యతిరేకం ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, మంచోళ్ళు ఉండొచ్చు. ఇది చిరంజీవి గారు చేశారనుకోండి, చిరంజీవి గారి బాటలో మేమంతా నడుస్తాం. అంటే ఇది ఒకటండి, ఇది వెరీ సీరియస్లీ. హైబొమ్మ ఒకటి పట్టుకొని మనం సంతోషపడిపోవడం, పార్టీలు చేసుకోవడం కాదండి. హైబొమ్మ వెళ్ళిపోతే ఇంకో బొమ్మ వస్తుంది, ఇంకో బొమ్మ వెళ్ళిపోతే ఇంకో బొమ్మ వస్తుంది. శాశ్వతంగా మన కంటెంట్ మనం కాపాడుకోవడం ఎలా? చివరిగా మీరు చెప్పండి సార్, ప్రేక్షకులకి ఏం చెప్తారు, సినీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు వరకు సినిమా ఇండస్ట్రీకి చెప్పారు, సినీ ప్రేక్షకులకు మీరు చెప్పే సూచన ఏంటి? సినిమా ప్రేక్షకులకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు రెండు దారులు ఉన్నాయి. మంచి దారిలో వెళ్ళండి, దేశాన్ని రక్షించండి, మన దేశాన్ని ఎకనామిక్ని రక్షించండి, ఆర్థిక వ్యవస్థను రక్షించండి. ఇలాంటి సినిమాలు ఏదైనా సరే దయచేసి చూడకపోతే ఓటీటీలో చూడండి, సాటిలైట్లో చూడండి. లేదు అనుకుంటే మీరు మీ హీరోని కొట్లాడండి. సార్ మాకు రేటు ఎక్కువ ఉంది సార్, రిక్వెస్ట్ చేయండి, అభిమానంతో రిక్వెస్ట్ చేయండి, ఏమండి ఈ రేటు ఎక్కువ వద్దు సార్ మరి తగ్గించండి అని అడగండి. అడిగి మనం టికెట్తో ఆర్థికంగా ట్యాక్స్తో సినిమా థియేటర్లో చూడండి, ఓటీటీలో చూడండి, సాటిలైట్లో చూడండి తప్ప ఇలా తప్పుదారి బట్టి మనం ఇలా మన పెరసీలో చూస్తే మన దేశానికి నష్టం వస్తుంది. మన డబ్బు కొన్ని వేల కోట్లు పక్క దేశాలకు తరలి వెళ్ళిపోతాయి, హవాలా రూపంలో వెళ్ళిపోతే మన ఎకనామిక్ దెబ్బతింటుంది, మన రూపాయి విలువ పడిపోతుంది, మన ఉద్యోగాలు దెబ్బతింటాయి. మన దేశానికి మనం 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉండాలి తప్ప మనం ఉద్యోగాలు మనం ఇంకొకటికి వెళ్ళి దేశాల్లో ఉద్యోగం అడుక్కునే విధంగా ఉండకూడదు. మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే మన ట్యాక్స్ రూపంగానే సినిమా చూడాలి, ట్యాక్స్ రూపంగానే కష్టపడాలి. మీకు రేటు తగ్గడానికి మీ హీరోని అడగండి, మీ హీరోకి రిక్వెస్ట్ చేయండి. ఇంతమంది కామెంట్లు పెట్టారు కదా ఐబొమ్మ కోసం, రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ మీ అభిమాన హీరోలకు రిక్వెస్ట్ చేసి పెట్టండి. రిక్వెస్ట్ చేసి పెట్టి సార్ మాకు ఇంత రేటు ఉంటే చూడగలం, సార్ మాకు ఇంత రేట్ అంటే చూడగలం. హై క్లాస్ సినిమా దెబ్బతిని కూడా హై క్లాస్ ఉండాలి, బి క్లాస్ ఉండాలి, సి క్లాస్ ఉండాలి, అండ్ మిడిల్ క్లాస్. ఈ అన్ని దాంట్లో ఉండాలంటే మన హీరోతోనే మనం మాట్లాడాలి. మన అభిమానంతో మన హీరోతో మాట్లాడి మన కష్టాన్ని హీరోకి చెప్దాం, హీరోకి చెప్పి మనం తగ్గించుకుందాం, రేట్లు పాప్కార్న్ రేట్లు తగ్గించుకుందాం, కూల్ డ్రింక్ రేట్లు తగ్గించుకుందాం. ఇంత పోరాడుతున్న వాళ్ళు హీరో గారి దగ్గరికి మీరు మెసేజ్లు పెడితే హీరోలు ఎందుకు మరి మాట్లాడరండి, హీరోలు ఎందుకు వినరండి మన మాటలు? హీరోలే చెప్తారు నిర్మాతలకి మీరు ఈ బడ్జెట్ తగ్గించండి, అభిమానులు ఇబ్బంది పడుతున్నారని. మనం ఎవరు మీరు అందరూ కలిపి ఈ సినిమా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యి మీరు 2000 చూస్తాం, మేము 3000 చూస్తాం అని మీరు ఐబొమ్మ రవి చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు సార్. సినిమా హీరోలు అంతంత రెమ్యునరేషన్ తీసుకుంటారని ఆయన చేసిన ప్రశ్నలో ప్రజలు వాస్తవం ఉందని నమ్మే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఐబొమ్మ రవి ఒకటేనండి, సినిమా ఆడుతుంది, సినిమా రెమ్యునేషన్స్ ఇప్పుడు రెమ్యునేషన్స్ లేవండి, ఓన్లీ షేరింగ్ పద్ధతిలో వెళ్తున్నారు. రెమ్యునేషన్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, వ్యవస్థ తగ్గుతున్నప్పుడు ఏమండి సినిమా ఆయన వల్ల ఆడుతుంది కాబట్టి ఆయన అడుగుతారు. ఆయన రెమ్యునేషన్ అడుగుతాడా, షేరింగ్ అడుగుతాడా, ఏం అడుగుతాడో పక్కన పెడితే మనం ఏమంటున్నామంటే మన పిల్లల్ని మనం తప్పుదో పట్టిస్తామా? మన పిల్లల్ని మంచి దారిలో నడాలని చూస్తాం కదా. నేను ఐబొమ్మ రవి ఈ దారి తప్పు, మంచి దారిలో ఇల్లు దేశానికి సేవ చేయొచ్చు. సామాన్యమైన కుటుంబం, నాది విశాఖపట్నమే, ఆయనది విశాఖపట్నం అని విన్నాను. ఇప్పుడు మీరు ఒక సామాన్య వ్యక్తి, సామాన్య కుటుంబంలో మంచి దారిలో మీ ఐడియా బాగుంది, మీ ఆలోచనలు బాగున్నాయి, కానీ అది మంచికి ఉపయోగించండి, దేశాన్ని కాపాడటానికి ఉపయోగించండి, దేశాన్ని రక్షించడానికి ఉపయోగించండి, దేశంలో ఎకనామిక్ పెరగడానికి ఉపయోగించండి, ప్రజలకు ఉపయోగించండి. మీతో ఉన్న మిమ్మల్ని నమ్ముకున్న ఎవరైతే ఇంతమంది రవి మంచివాడు అంటున్నారో ఆ మంచివాడికి పని దొరికే విధంగా ఉపయోగించండి, ఉద్యోగాలు దొరికే విధంగా ఉపయోగించండి. మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏ అమెరికాలోనో ఏ ఉగాండాలోనో ఎక్కడో బతుకుతుంటే మన దేశానికి మన ఉద్యోగాలు ఇవ్వాలి కానీ మనం ఎక్కడో బతకాల్సిన అవసరం ఏంటి అని ఇలాంటివన్నీ మీరు చూపించండి. ఇలాంటివన్నీ చూపించి మంచి దారిలో నడవండి, మంచి దారిలో చూడండి, దారి చూపించండి, దారిలో నడవండి. అంతే తప్ప మన అడ్డదారిలో తొక్కితే అది ఈ జైలు పాలు అవుతాం తప్ప చట్టానికి న్యాయానికి మన అతిథులం కాదు కదా. మన రాజ్యాంగం ఎలాగో రాసి ఉందో రాజ్యాంగం పద్ధతిగా నడాలి కదా. మనం రాజ్యాంగం నడకలు మన దేశ రాజ్యాంగం ప్రకారమే నడాలి మనం. ఎస్.
థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఎస్ రామ్మోహన్ గారు, మరి కాసేపట్లో వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో వెయిట్ చేస్తున్నారు ఇందాక నుంచి. లైన్ సాయి వెంకట్ గారు కూడా ఉన్నారు, ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం. వెంకట్ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. సాయి వెంకట్ గారు, మీరు కూడా ఒక ప్రొడ్యూసరు, నటులు, ఎలా చూడాలి ఐబొమ్మ ఈ రవి కేసుని ఎలా చూడాలి? రవి కాకపోతే అనేక మంది వస్తారని మీ కో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు కూడా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటారు అసలు? ఇది ఐబొమ్మ ఇలాంటి ఎన్నో వెబ్సైట్లతోటి సినిమా పరిశ్రమకి వందల కోట్లు, వేల కోట్లు నష్టం వచ్చింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్షుణ్ణంగా వాళ్ళని పట్టడానికి చాలా చేసినప్పుడు కూడా, అతను ఛాలెంజ్ చేసినప్పుడు కూడా, లాస్ట్ టైం మీరు కూడా ఛానల్లో డిబేట్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. పోలీసులు నిజంగా తలుచుకుంటే పాతాళ లోకంలో కూడా పట్టుకొని రావచ్చు. అదే నిరూపణ ఇప్పుడు అయింది. సివి ఆనంద్ గారు కానీ, బిఫోర్ కమిషనర్ గారు, ఇప్పుడు సజ్జనార్ గారు కానీ వాళ్ళని ఎంత ఛాలెంజ్ చేశారో వాళ్ళని పట్టుకొని రావడం జరిగింది. ఇకపోతే పైరసీ విజయానికి వస్తే, ఇంతకు ముందు పైరసీ అంటే గతంలో సీడీలల్లా ఏదో పైరసీ చేస్తే అది థియేటర్లో షూట్ చేసే వాళ్ళు చూస్తున్నప్పుడు సౌండ్ సరిగా ఉండకపోతుండేది, ప్రింట్ సరిగా ఉండకపోతే. బట్ టుడే పైరసీ ఎలా ఉందంటే, సేమ్ థియేటర్ లో ఉన్న హై క్వాలిటీ హెచ్డి ప్రింట్ ఈ రోజు పైరసీ అవుతుంది. ఎలా అవుతుంది? ఒక్క రవి కాదు, దీని వెనక చాలా మంది ఉంటారు. ఒక పెద్ద మాఫియా ఉంది. గతంలో కూడా మన దాంట్లో మాట్లాడినప్పుడు కానీ, ఛానల్లో మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడారు మనం. ఒక్కరితో కాదు, ఇందులో ఇంత పెద్ద ఒక 21,000 సినిమాలు అప్లోడ్ అయినాయి అంటే, ఒక్క డిజిటల్ మాఫియా కానీ ఇంకొక మాఫియా ఇన్వాల్వ్మెంట్ గా హ్యాకింగ్ కాదు ఇది. 21,000 సినిమాలు అప్లోడ్ అయినాయి అంటే మామూలు విషయం కాదు, ఒక్కడితో అయ్యేది కాదు. ఇందులో పెద్ద మాఫియా ఉంది. సో దీనికి నిన్న కమిషనర్ గారి మీటింగ్ చూసినప్పుడు నాకు అనిపించింది, డెఫినెట్ గా మొత్తం లింకులన్నీ పట్టండి. ఇది కాదు, డెఫినెట్ గా మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే 2019 నుంచి ఈ రోజు థియేటర్ కి జనం ఎందుకు రావడం లేదు? సాయి వెంకట్ గారు, ఇందాడే నటికుమార్ గారు చెప్పారు ఇంటి దొంగలు ఉన్నారని. ఇంటి దొంగలు కూడా పట్టుకునే అవకాశం ఉందంటారు ఈయన ద్వారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎక్కడైనా ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టడం అనేది ఒకటి ఉంటది, అది కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ మన దాంట్లో ఉన్న వాళ్ళని ఎవరికో పట్టి డబ్బు ఆశ చూపిస్తారు. వాడికి ఏదో డబ్బు గురించి వాడు, ఇది కామన్ కదండి. ఇప్పుడు అందులో అందరూ కాదు, 1% ఎవడో ఇక్కడ టెంప్ట్ అవుతాడు. ఇప్పుడు వాడు హ్యాపీగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే ఈ బాధ లేదు. బట్ వాడేం చేశాడు, ఒక ఐబొమ్మని క్రియేట్ చేసి వేలాది సినిమాలు, ఒక తెలుగే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంటర్నేషనల్, హాలీవుడ్, టాలీవుడ్, ఆల్ లాంగ్వేజెస్, ఒక ప్రపంచాన్నే ఒక ఏలిండు, ఒక మాఫియా. ఇది మీరు ఇంతకుముందు అన్నట్టు డిజిటల్ ప్లాట్ఫామ్ లో కానీ సోషల్ మీడియాలో పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారు. అదంతా కూడా ఒక సృష్టి అండి. వారి వెనక చాలా మంది ఉన్నారు. వాడు పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కంపెనీ నుంచి మెసేజ్ ఎట్లా వస్తుంది? వాడే జైల్లో ఉన్నాడు, ఇది ఇలా జరిగిందండి, ఇలా జరిగింది మెసేజ్ చేసారంటే దీని వెనక ఎవరున్నారు? ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా వెంకట్ గారు, బయట ప్రజల్లో ఇంకో టాక్ నడుస్తుంది. సామాన్యంగా మనం వింటూ ఉంటాం, ప్రజల్లో రాజకీయాల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండరు, దొంగలు గజ దొంగలే ఉంటారు. గజ దొంగలు ఎన్నుకుంటే అసలు ఏమి చేయరు కాబట్టి దొంగలను ఎన్నుకుంటామని చెప్తూ ఉంటారు కొంతమంది. అదేవిధంగా ఈ ఐబొమ్మ ఏదైతే ఉందో, కొంత సంయమనం పాటించి సినిమా రిలీజ్ అయినా ఓటీటీకి వెళ్ళే దశలో దాన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి సినీ నిర్మాతలు కడుపు మీద కొట్టలేదని, కేవలం మూవీ రూల్స్ లాంటివి అయితే వచ్చిన రోజే పెట్టేస్తున్నారు. అలాంటి రవిని పట్టుకున్న వాళ్ళు అసలు మూవీ రూల్స్ లాంటి వాటిని పట్టుకుంటాక ఎందుకు ప్రయత్నం చేయట్లేదని అడుగుతున్నారు. సార్, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో కన్నా ముందే పైరసీ వచ్చేస్తుంది, థియేటర్ రిలీజ్ కన్నా ముందే హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది. మీరు ఐబొమ్మ కానీ వేరే ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో అవన్నీ మూవీ రూల్స్ కానీ ఇంకో దాంట్లో కానీ మొత్తం ఫస్టే సినిమా థియేటర్లో పడక ముందే, ఈ అమెరికాలో రిలీజ్ కన్నా ముందే డిజిటల్ ప్లాట్ఫామ్ లో వెబ్సైట్ లో సినిమా వస్తుంది. అంటే వాడు ఎంత పెద్ద మాఫియా క్రియేట్ చేసిండు. ఇకపోతే పబ్లిక్ అంటారా, పబ్లిక్ ఏదైనా చీఫ్ వస్తే చూసేస్తారు. ఎందుకంటే వచ్చేసింది కదా, థియేటర్కి వెళ్ళాలా, థియేటర్ లో అంత డబ్బులు పెట్టాలా, ఏదో ఫ్రీగా వస్తుంది కదా.
జనాలు చూస్తారు. పైరసీ అది ఏంది అనేది ఆలోచించలేదు. బట్ మన ప్రభుత్వం ఏం చేయాలి? పైరసీ రాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. నిర్మాతలుగా మాకు బాధ్యత ఉంది. టోటల్ ఓవరాల్ నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ప్రపంచంలో ఉన్న టోటల్ ఇండస్ట్రీ మొత్తం ఏకం అవ్వాల్సిన సమయం ఇది. ఇలాంటి వెబ్సైట్లు రాకుండా ఒక కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. కొత్త టెక్నాలజీ తీసుకొని రావాలి. మన ప్రొడక్ట్ హైక్ కాకుండా ఏం చేయాలనేది దీని మీద చర్చకు రావాల్సిన అవసరం ఉంది. వెంకట్ గారు ఇందాక నటి కుమార్ గారు చెప్తూ ఎవరైతే చూశారో వాళ్ళకు కూడా శిక్ష విధించేటట్టు ఉంటేనే దీన్ని కంట్రోల్ చేయమంటున్నారు. వాస్తవం అది? అది కాదు, జరగదులే. కానీ ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది వాడిని పడితే, ఇప్పుడు చూస్తారని 50 లక్షల మంది చూస్తారు. 50 లక్షల మందికి మనం ఏడ పనిష్మెంట్ ఇస్తామండి? అదంతా కాని పని. అది కాదు, ఎక్కడ క్రైమ్ జరుగుతుంది, ఎక్కడ నేరం జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది అనేది మనం పరిశీలి చేసుకోవాలి. కానీ చూసిన వాళ్ళందరినీ మనం అంటే అదంతా కాని పని. సార్ ఇంకోటి చేయొచ్చు కదా సార్, ఇంకోటి చేయొచ్చు కదా. అంటే ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్లు ఎలా చేస్తున్నారు, ఈ లింకులు ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళకు కూడా ఇంటికి బిల్లు పంపించే విధానం అయితే తేవచ్చు కదా. హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ పెట్టినా కూడా ఎంతో మంది అవాయిడ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. అవును. హైదరాబాద్ లో ఎంతో మంది రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలని ఉండి రూలు ఎవడు పాటిస్తున్నాడు? ఏం చేశారు? 135 రూపీస్ ఏదో ఫైన్ వేస్తే వాడు ఎప్పుడో బండి పట్టుకున్నాడు, కట్టేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ రూల్ ఫాలో కావాలనేది ఒక ఇది లేకుండా అయిపోయింది. ఒక కామన్ సెన్స్ లేదు ఈ రోజు డ్రైవింగ్ కి. అలాంటి పరిస్థితుల్లో వాడికి లింక్ వస్తే డబ్బులు కట్టాలి, అదంతా జరగని పని సార్. అదంతా రైట్ వెంకట్ గారు. నెట్వర్క్ లేదు మన దగ్గర, అంత టెక్నాలజీ లేదు. రైట్ వెంకట్ గారు, మరి కాసేపట్లో వస్తారు సార్ మీ దగ్గర. మనం ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. ఇందాక మధ్యలో ఆపాము ఆయన్ని. రామ్మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్, కంటిన్యూ. ఏం లేదు, నా ఉద్దేశం నటి కుమార్ గారు ఆ ఊహల్లో విహరిస్తున్నారు అనిపించింది. వెంకట్ గారు చాలా విషయాలు బాగా చెప్పారు. ఎందుకంటే చూసేవాడిని అరేంజ్ చేయడం ఏంటి, ఎట్లా సాధ్యం అవుతుంది? మన రాజకీయాలు చూస్తాం. వెంకట్ గారు మీకు కూడా తెలుసు. ఇప్పుడు 4 రాజకీయ నాయకులు పంచుతారు. మన జూబ్లీ చూసాం కదా, 4 పార్టీలు పంచినాయి. తీసుకునేవాళ్ళు 4 లక్షల మంది. ఈ 4 లక్షల మంది అరేంజ్ చేయడం ఎంత విచిత్రం, ఎంత విడూరంగా ఉంటుందో. ఇప్పుడు నటి కుమార్ గారి పరిష్కారం కూడా అట్లాగే ఉందని చెప్పాను. వారు 2-3 విషయాలు చెప్పారు. మీరు హీరోలకు విజ్ఞప్తి చేసుకోండి. ఏం చేస్తామని హీరోలకు విజ్ఞప్తి? నేను ఒక సామాన్య ప్రేక్షకుడిని, మీరు కంట్రోల్ చేసుకోండి. మీరు హీరోలకు నైజాము, సీడెడు, కోస్తా అని పంచిచ్చేసుకుంటూ ఏరియాకి గతంలో ఉండేది రెమ్యునరేషన్ పోయి గత ఇప్పుడు మొదలైంది ఏం కాదు. ఈ ఏరియాలు పంచడం ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో మన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారి నుంచే మొదలైంది. కనుక ఇప్పుడు కొత్తగా నివారించలేదు. యాక్చువల్లీ ఒక ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఈ ఆఫ్టర్ కరోనా ఏమైందంటే, బిఫోర్ కరోనా ఏంటంటే సినిమా సాఫీగా నడిచింది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఓటీటీ అనేది ఇన్వాల్వ్ అయింది. అంతకుముందు ఓటీటీ లేదు, ఉంది కానీ అది లైట్ సాటిలైట్ ఉండేది. మేము సినిమా సాటిలైట్. సో ఓటీటీ వచ్చిన తర్వాత వెంకట్ గారు రామ్మోహన్ గారు ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. ఓటీటీ ఈ రోజున ఐబొమ్మను అయితే పట్టుకున్నారు. ఓటీటీలు ఎన్ని మోసాలు చేస్తున్నాయి. అన్ని ఓటీటీలు కూడా సబ్స్క్రైబర్ కి. సార్ చెప్పండి. లేదు బ్రదర్ లక్ష్మీనాథ్ గారు, నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, అసలు ఎందుకు ఫస్ట్ డేనే రేట్లు పెంచి ఇదంతా చేస్తానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఓటీటీస్ వచ్చేసినాయి, ఎప్పుడైతే ఈ ఐబొమ్మ లాంటి పైరసీ వచ్చిందో, సెకండ్ డే డబ్బు వస్తే నమ్మకం లేదు. 1000 కోట్లు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తే రెండో రోజు డబ్బు వస్తే నమ్మకం లేని పరిస్థితిలో వీళ్ళు ఏం చేశారు? డబ్బు కలెక్ట్ కావాలి. ఇప్పుడు పెట్టారు 500 కోట్లు. మీరు ఏ ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడండి. మీరు అనుకుంటున్నారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళకు డబ్బులు రాదు. 500 కోట్లు ఇక్కడ తప్పదు, హీరోకి ఇవ్వాలి. ఇవ్వకపోతే అతను చేయడు, చేయకపోతే సినిమా కాదు. డైరెక్టర్ కి ఇంత ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆయన చేయడు. మనం ఇయ్యము అంటే ఇచ్చేటోడు కూడా వచ్చేస్తాడు. మనం కాదంటే ఇంకోటి రెడీ ఉంటాడు. సో ఎవరు దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తారు? ఇంపాసిబుల్ థింగ్. బట్ ఇంతకు ముందు ఈ ఐబొమ్మ ఇవి లేనప్పుడు కానీ, ఓటీటీ లేనప్పుడు కొద్ది కలెక్షన్ అనేది 7 రోజుల్లో కలెక్షన్ అనేది వచ్చేది. షోస్ వేసేది, స్పెషల్ షో వేసేది, కలెక్షన్ వస్తే ఈ 7 రోజుల్లో అమౌంట్ రిఫండ్ వచ్చేది. బట్ టుడే ఓన్లీ 1 డే సినిమా. 1 డేలోనే ఏం గుంజాలి. కొద్దిగా బాగుందని టాక్ వస్తే రెండో రోజు కలెక్షన్ 50% వరకు అని ఉంటది. లేదంటే మండే నుంచి 10% రాదు. వెంకట్ గారు మీరు చెప్పింది అక్షర సత్యం, కాదంటలేదు. కానీ నేను చెప్పేది అది కాదు సార్. ఓటీటీ ప్లాట్ఫామ్లో
మన దగ్గర ప్రజల దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ ఏదన్నా చూడాలి అంటే మరి కొంచెం డబ్బులు అడుగుతున్నారు, లేదంటే మళ్ళీ ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దానికి ప్రీమియం కట్టాలని చెప్తున్నారు. యాడ్లు రాకూడదు కానీ యాడ్లు వస్తున్నాయి. దీన్ని అంతటినీ కంట్రోల్ చేయాల్సింది ఎవరంటారు? ఓటీటీ ప్లాట్ఫామ్ దోచుకునే విధానాన్ని ఎవరు కంట్రోల్ చేయాలంటారు? సార్ సినిమాకి సెన్సార్ ఉంది, ఓటీటీకి సెన్సార్ లేదు సార్. దానికి రాజ్యాంగంలో ఇంకా ఏం తీసుకొని రానట్టుంది, దానికి ఏం చేయనట్టుంది. ఇప్పుడు ఓటీటీలో ఎటువంటి సినిమా సెక్స్ గిక్స్ ఏవైనా వేయచ్చు. అదే సినిమా చిన్న సినిమా తీసినా సరే దానికి సెన్సార్ 1,00,000 ఇబ్బందులు పెడతాడు. ఓ బాడీ కనిపించిన ఇబ్బంది, ఏది కనిపించిన ఇబ్బంది, దానికి లెటర్స్, క్లియరెన్స్లు, రకరకాల ఒక థియేటర్లకు సినిమా రావాలంటే సెన్సార్ 100 ఇబ్బందులు పెడతాడు. 4 నెలలు తిరగాలి. అదే ఓటీటీలో ఎటువంటి బూతులైన వేయచ్చు, ఎంత ఘోరమైనది కూడా ఓటీటీలో వేయచ్చు, నో సెన్సార్. దీనికి ఒక రాజ్యాంగం అనేది రావాలి. ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ ఉన్నప్పుడు, వ్యవస్థ మారుతున్నప్పుడు, అప్డేట్ అవుతున్నప్పుడు వ్యవస్థ మన గవర్నమెంట్ కూడా దీని మీద అప్డేట్ అవ్వాలి. దీనికి రామ్మోహన్ గారు సంవత్సరాల రూల్స్ ని ఇంకా మనం ఫాలో అవుతుంటే ఈ సినిమా ఇండస్ట్రీ కూడా చచ్చిపోతుంది. రైట్. దీనికి రామ్మోహన్ గారు న్యాయవాదిగా ఆయన కొన్ని సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. రామ్మోహన్ గారు చెప్పండి, ఓటీటీలకు సంబంధించి వాళ్ళు చేసే పనులకి రాజ్యాంగం ద్వారా కొన్ని పరిమితులు వాళ్ళకి తీసుకురావచ్చు అంటారా? ఇప్పుడు గతంలో మన ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ప్రెస్ అకాడమీ ఉండేది, మరి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక కొంత రకరకాలకు పోయింది. ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఇందులో కలిపి చట్టం చేయాలి. ఇప్పుడేమో తప్పనిసరి. ఇప్పుడు సోషల్ మీడియాకి ఏం చట్టం ఉంది చెప్పండి? సోషల్ మీడియా సమస్య అదే కదా, భావస్పష్టన స్వేచ్ఛ ఉంది, ఏదంటే మాట్లాడుతున్నారు. అందుకనే మీరు తిరిగేసి ఆలోచన చేస్తున్నారు నిర్మాత వీళ్ళంతా. నేను సినిమా మన ప్రొడ్యూస్ ఏదైతుందో దానిలో ఖర్చు తక్కువ చెప్పుకోమని సుప్రీంకోర్టు మనకు చెప్పింది కదా. మీరు వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు ఎందిస్తున్నారు, అదే కంటెంట్ తో తక్కువ దానిలో సినిమా తీయొచ్చు కదా. కాబట్టి సినిమా హీరోలకు, హీరోయిన్లకు, స్టార్డమ్ ఉన్న వాళ్ళకి. కాకపోతే మీరు గతంలో దాసనారాయణరావు మంచి ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, వాళ్ళు చూస్తారు, వీళ్ళు కాకపోతే ఇంకోటి వస్తారు అంటున్నారు నిర్మాత పెట్టడానికి. మీరు కొత్త వాళ్ళని పరిచయం చేయాలి, ఎందుకు కాదు? కొత్త వాళ్ళని పరిచయం చేసిన దర్శకులు లేరా, నిర్మాత లేరా? ఏమవుతుందంటే సార్, కొత్త వాళ్ళని పరిచయం చేస్తాము, కొత్త వాళ్ళని తీసుకుంటాం సార్. కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే థియేటర్ కి జనం రాడు. ఎందుకంటే చూడండి, మీరు కూడా చూడండి, స్టార్ ఉన్న సినిమాకి 90% జనం పోవడానికి చూస్తారు. కొత్త హీరో అనుకోండి, టాక్ రావాలి, టాక్ అంటే బాగుంది సినిమా, బాగుందని టాక్ వస్తే కానీ రారు. నేను చెప్తాను సార్, ఈ ఆధునిక యుగంలో ఇవాళ ఒక హోటల్ పోవాలన్నా, ఓ సినిమా చూడాలన్నా రేటింగ్స్ బట్టి చూస్తున్నారు కదా. నేనేమంటున్నాను, ప్రయోగం చేయండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహాని ముందే చెప్పారు కదా, ఇంటి దొంగనే చెప్తున్నారు. ఎవడానికి అంటారు, ప్రజలా, పోలీసులా, మీరా? మీ వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకుంటలేరు కదా, నెంబర్ 1. రెండో చెప్తున్నాను, మీరు అన్న స్టార్డమ్ హీరోల సినిమాలు ఎన్ని ఫెయిల్ అయినాయి చూపెడతా ఉన్నాయి కదా, దాని కూడా సక్సెస్ రేట్ ఎంతో కదా. మామూలుగా మీరు తీసి సాహసం చేయండి, సాహసం చేస్తే సాధ్యం అవుతూ అంటున్నాను నేను. ఓ రంగం చెప్పానంటే మీరు ఆ పనే చేస్తే అంటే రిస్కే తీసుకుంటలేరు, కనుక ఆ సమస్య లేదు. ఇప్పుడు గతంలో అనేది సినిమా నిర్మాతలు ప్రేక్షకుల స్థాయి దిగజారిందండి, వాళ్ళ స్థాయి తగ్గింది, అందుకని వాళ్ళకి తగ్గట్టు మేము సినిమా తీస్తున్నామని మీరు తీస్తున్నాం కానీ మేము చూస్తున్నాం ప్రేక్షకులు అంటారు. పరస్పరం ఆరోపించుకుంటూ లాభం లేదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు మీరు దొంగల్ని హీరో చేసుకుంటూ, ఇవాళ స్మగ్లర్ని హీరో చేసుకుంటూ, విలనికి హీరోయిజం ప్రోత్సహించి సినిమా, దుర్మార్గమైన సినిమాలు, హింస, ఇంకేమైనా రక్తపాతం తప్ప ఉందంటున్నారు ఈ సినిమాలలో. ఇప్పుడు కొత్త సినిమాలలో ఇంట్లల్లో అది చూపెట్టుకుంటూ మీరు ఐబొమ్మ రవిని మాత్రం మారమంటున్నారు. ఐబొమ్మ రవి చాలా మంచివాడు కావాలంటున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఐబొమ్మ రవి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మామూలు సామాన్య ప్రజానికి హీరో అయిపోయింది వాళ్ళ. మీరు చేసుకుంది కదా, చేసుకున్నంత మీరు సినిమా స్టార్డమ్ హీరోని ప్రోత్సహించకుండా నిజంగా కథనే హీరోగా భావిస్తే, కథను చెప్పే పద్ధతిలో మీరు హీరోయిజం పాటిస్తే, వరకు చెప్పానంటే అప్పుడు నడుస్తాయి సినిమాలు. బలంగా ఏ స్టార్డమ్ అని చెప్పండి, మనకు డీజెటీలో వచ్చింది ఏ స్టార్డమ్ అని చెప్పండి, సక్సెస్ కాలేదా? కథనంలో తేడా ఉంటే మంచి సినిమాలు చూస్తారు. నేను చెప్తున్నాను, ఇప్పటికి ఓటీటీలో నేను 10 సినిమాలు లిస్ట్ తయారు చేసుకున్నాను, రోజుకు 1 సినిమా చూస్తాను. నష్టమే ఉంది అంటున్నాడు. మీరు ఈ 100 రూపాయల చూద్దామా, 1000 రూపాయల చూద్దామా? మీరు అన్న ఇప్పుడు నటి కుమార్ గారు అయితే పూర్తిగా ఉల్టా మాట్లాడింది. అంటే హీరోలు రిక్వెస్ట్ చేసుకోండి, మేమేం చేస్తాం? మీరు థియేటర్లో మీ సినిమా ప్రేక్షకులను ఆహ్వానించాలనుకుంటే మీదో పరిశ్రమ, మీరు కూడా తక్కువ ధరకు అమ్ముతా అంటే ఎవడైనా వస్తారు మీ దగ్గరికి. మీరు 10 రూపాయల పాప్కార్న్ 100 రూపాయలకు అమ్ముతుంటే ఎవరు వస్తారు? అందుకని నేను మధ్యతరగతి వాళ్ళు కూడా అంటున్నాను, మీకు ఆ స్తోమత లేకపోతే అక్కడికి పోకండి, ఆ థియేటర్లు బహిష్కరించారు. ఎవడొద్దంటున్నాడు, ఎవడు పోమంటున్నాడు మిమ్మల్ని? పోకుండా చూసుకొని ఓటీటీ ఒక 4 రోజులు అయిపోతుంది. మనం ఓపిక పడితే మంచి సినిమా కూడా మనం
మధ్య తరగతి అవును. ఎప్పుడైతే అందుకే థియేటర్ కి వెళ్ళట్లేదో వాడు ఏం చేస్తుండు, ఐబొమ్మ లాంటి పారసీకి దగ్గర అవుతున్నాడు. ఇప్పుడు అన్నట్టుగా వెళ్ళొద్దు అంటే ఏం చేస్తుండ్రు, ఆల్టర్నేటివ్ చీఫ్ లో వచ్చేసి చూస్తున్నాడు. వెంకట గారు తప్పు వాళ్ళని పట్టాలి, మనల్ని పట్టాలి. మనం ఎంత తప్పు వాళ్ళదా నేను అంటున్నాను. అవును, మార్గం ఉంటది. ఇప్పుడు ఒక మార్గం ముట్టుకపోతే ఇంకో మార్గం తెలుసుకుంటదండి. ఒక గదిలో పిల్లలు వేసినా తిరగబడుతుంది అంతే. మీరు అక్కడ రాని దీని మీద ఫిలిం ఛాంబర్ గానీ, మేము గానీ, కౌన్సిల్ గానీ చాలా వరకు ఈ థియేటర్ లో ఈ పాప్కార్న్ రేట్లు ఇవన్నీ తగ్గాలి చేయాలని చెప్పి దీని మీద చాలా వరకు ఫైట్ చేసినా కూడా ఎన్ని రకాల కంప్లైంట్ చేసినా కూడా అది అవ్వడం లేదు. వాళ్ళు ఎందుకు అవడం చెప్తాను. ఏమంటారు, నేను చెప్తాను సార్. నేను వినియోగదారుల సహకార సంఘం నుంచి మాట్లాడుతున్నాను. 20 రూపాయల ప్రింటెడ్ రేట్ ఎంఆర్పీ రేట్ కన్నా ₹1 ఎక్కువ అని బస్ స్టాండ్ లో మీరు కేసులు పెట్టినాం. ఇప్పుడు ఏం చేశారు, మీరేం చేశారు, ఎంఆర్పీ అదే కిండే బాటిల్ ₹100 దాని మీద రేట్ ప్రింట్ చేస్తున్నారు. ప్రీమియం అని పెడుతున్నారు, దాని ప్రీమియం రేట్ అంటున్నారు. మరి ఏం చేస్తాం, చట్టానికి దొరకలేదు కదా. అందుకని సుప్రీంకోర్టు హెచ్చరించింది, మిమ్మల్ని హెచ్చరించింది, మీ అందరినీ కూడా. నిర్మాతలు అనవసరంగా హైప్ క్రియేట్ చేయకండి. మీరు స్టార్డమ్ హీరోలకు 70% మీకు హీరోయిన్లకు టెక్నీషియన్ ఖర్చు అవుతున్నది కదా, మిగతా 30% కదా. అంటే 24 క్రాఫ్ట్లలో లైట్ బాయ్ నుంచి మొదలు పెట్టి అందరూ కష్టం చేస్తేనే కదా సినిమా నిర్మాణం అయ్యేది. వాళ్ళ గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు? అందుకని మన రేవంత్ రెడ్డి గారు అదే సూచన చేశారు. వాళ్ళ ఓట్ల కోసమైనా సరే మంచి సూచన చేశారు. 20% హైప్ క్రియేట్ చేసి మీరు ఏదైతే చెప్తున్నారో ఫస్ట్ డే ప్రీమియం షో అంటున్నారో ఆ రేట్లు పెంచితే 20% వాళ్ళ సంక్షేమ నిధికి ఎదికిస్తలేరు. మీరు మొన్న 1000 చేయమంటే ఒప్పుకోరు, 1500 చేయమంటే ఒప్పుకోరు. వాళ్ళకి మాత్రం కొసురుతుంటారు. వాళ్ళ సమ్మె చేసి స్తంభింపజేసినా కూడా పక్క రాష్ట్రాలకు పోయి సినిమా తీసుకొని వచ్చారు మీరు. అటువంటిది మీరు మీ దానిలో చక్కబరుచుకోకుండా ఇవాళ ప్రేక్షకులు నిందించడం, ఐబొమ్మ రవికి ఇవాళ ఆదరణ లభించడానికి కారణం మీదే. మీ దుర్మార్గమైన చర్యల వల్ల హీరోయిన్లు మారకపోవడం వల్ల వస్తున్న సమస్య. చల్లగల్లకుండా కూర్చొని శ్రమ చేస్తున్నారు, ఫైటింగ్ చేస్తున్నారు, చేస్తున్నారు కాదు. వాళ్ళ శ్రమ తగ్గ ఫలితం తీసుకోవడం వేరు, దోపిడీ వేరు. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏంటంటే శ్రమ కంటే 100 రెట్లు ఫలితం ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళ శ్రమ కంటే సినిమాలు తక్కువ చేస్తున్నారు, ఆ రకంగా స్టార్డమ్ పెంచుతున్నారు. నేను అదే అంటున్నాను, స్టార్డమ్ వాళ్ళకి వచ్చింది ఎక్కడి నుంచి? చిరంజీవి గారు పుట్టి మొదట వచ్చారు. ఆయన కుటుంబంలో ఎవరైనా సినిమాలు ఉన్నారా అంతకుముందు? అల్లామలింగ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? అందుకని నేను ఏమంటానంటే ఒక మెగా ఫ్యామిలీ తయారైనా, ఒక లేకుండా నందమూరి ఫ్యామిలీ తయారైనా, వీళ్ళందరూ తయారైనా కూడా ఇవాళ సినిమాలలో కొత్త వాళ్ళని ఆహ్వానించండి, కథలను ఆహ్వానించండి, కొత్త టెక్నీషియన్ ఆహ్వానించండి. ఎట్టి సినిమా రంగం స్కైలైట్ కావాలి. ఇట్లాగే రామ్మోహన్ గారు అన్ని కుటుంబాలే వస్తే మీరు చెప్పిన ఉదాహరణ ఇందా డీజేటీలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చారు. ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే కదా, చిరంజీవి గారు కూడా అట్టే వచ్చారు. లక్ష్మణ గారు చిరంజీవి గారు అట్టే వచ్చిండ్రు. ఆ రోజులు వేరనుకోండి. మీరు ఇప్పుడు రీసెంట్ గా చెప్తే అన్ని ఫ్యామిలీలే కాదు కదా, టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇంకా దొరకాలంటున్నాను. ఇప్పుడు పెరగకుండా ఉండాలి, ఇంకా దొరకాలంటున్నాను. రైట్. పెద్ద సినిమా నటులు, హీరోల సినిమాలని పోతున్నాయి. కొత్త వాళ్ళు కథాకథనం బాగుంటే వాళ్ళు చూస్తున్నారు. అందుకనే చిన్న నిర్మాతలు ఏకంగా అండి ఆ 4 అని చెప్పిండు ఆయన. ఎవరు నటికుమార్ గారు మొత్తం పేర్లు చెప్పలే గానీ ఆ 4-5 కుటుంబాలు నటిస్తున్నారు, చూస్తున్నాం కదా. సినిమా మన థియేటర్లని మీవే, మల్టీప్లెక్స్ మీవే, వాళ్ళు నడుపుకుంటారు. చిన్న సినిమాకి అవకాశం ఎక్కడిది? ఓటీటీ లేకపోతే సినిమా ఇంకా ఈ చిన్న సినిమా రాకపోయేవంటున్నాం, మంచి సినిమా రాకపోయేవంటున్నాం. అది చెప్తున్నాను. 2019 వెంకట గారు 2019 తర్వాత మారింది కరెక్టే. 2019 తర్వాత నేను స్టూడియోకి వెళ్ళేవాడిని. ఓ పూట అంతా పోయేది ఒక స్టూడియోకి పోతే. అటువంటిది ఇప్పుడు ఇవాళ నేను 8-10 టీవీలో మాట్లాడగలను. ఎట్లా మాట్లాడుతున్నాను? ఒక సంక్షోభము మరొక పరిష్కారానికి దారితీస్తుంది. నేను ఇక్కడ కూడా అంటున్నాను, సినిమా రంగంలో ఇప్పుడున్న సంక్షోభం, పైరసీ అనే సంక్షోభం ఉన్నది. దీన్ని అధిగమించడానికి మరో మార్గం దొరుకుతుంది. అది పోలీసుల, నిర్మాతల, హీరోయిన్ల, ప్రేక్షకులు మారమని చెప్పడానికి మీకు హక్కు లేదు. ప్రేక్షకులను మీరు మార్చుకోవాలి. మీరు మారితే ప్రేక్షకులు మారుతారు. సినిమా థియేటర్లలో ఈ రేటు తగ్గించి టికెట్ రేట్లు అట్లాగే చేస్తే తప్పనిసరి చూస్తారు. రేటింగ్స్ బట్టి సినిమాలు పోతున్నాయి, హోటళ్లు పోతున్నాయి. ప్రతిదీ బస్సు ఎక్కానంటే మన బస్సు టికెట్ బుక్ చేసుకోవాలన్నా రేటింగ్ చూసి చేసుకుంటున్నారు. అటువంటిది మీరు వారం రోజులు సినిమా ఆడాలంటే దానికి తగ్గట్టుగా మీరు ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీ మార్పు రాకుండా, మీలో మార్పు రాకుండా అందరిలో మార్పు చేస్తా అంటే సాధ్యం కాదు. అయితే ప్రధానంగా చూసుకోవాల్సింది మీరు చెప్పిన దానిలో ఈ రోజున రవికి ఇంత మద్దతు రావడానికి కారణం ముమ్మాటికి సినిమా పెద్దలుగా ఉండేవాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే అంటారా మీరు? ఖచ్చితంగా పెద్ద సినిమా హీరోలందరూ కూడా ఒక నిర్ణయానికి రావాలి.
మనం చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఉన్నాడు. ఒక్కోసారి సినిమా నిర్మాత నష్టం వస్తే రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉన్న పెద్ద మనసుతో ఉన్నారు, లేదా అందరినీ నిందించడం లేదు. కానీ మీరే ఆ స్టార్డమ్ క్రియేట్ చేసి వాళ్ళకి అడ్డగోలుగా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి సినిమా తీసి చేతులు కాల్చుకుంటున్నారు కదా. నిజంగా ఇంతకుముందు వెంకట్ గారు లేకుండా నటికుమార్ గారు అన్నట్టు అందరు నిర్మాతలు హ్యాపీగా లేరు. అంతకుముందు గతంలో సికింద్రాబాద్ సామెత ఉండే వెంకట్ గారు, నేను సినిమా రిపోర్టర్ కూడా చేశాను. సికింద్రాబాద్ సామెత ఉందంటే ఆ సికింద్రాబాద్ మన ప్యాటీ సెంటర్ నుంచి అటు పోయే రోడ్ లో అక్కడనే ధనవంతులు అవుతారు సినిమా నిర్మాతలు, అక్కడనే పేదవాళ్ళు అవుతారు. చూడండి మీరు బాక్స్ ఆఫీస్ అంటారు కదా, అప్పుడు బాక్సులు ఉండేవి. ఇక్కడ నుంచి గుంతకాలు, ఇవి పెద్ద సెంటర్, సికింద్రాబాద్ గుంతకాలు, పెద్ద విజయవాడ పెద్ద సెంటర్, అక్కడి నుంచి పోయేది. ఇప్పుడు అవి కాదు కదా, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఎవరిని ఆపుతారు? ఇంతకు నటికుమార్ గారు అన్నాడు కదా, ఈ సినిమా రిలీజ్ కాకముందే పైరసీ వచ్చేస్తుంది. పైరసీకి అసలు దానికి తేడా తెలియకుండా ఎందుకు పోతుంది అంటే మీలో దొంగలు ఉన్నారు. ఆ దొంగలు మీరు ఇంటి దొంగలు మీరు పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎప్పుడు కూడా చూడండి, ఇంట్లో దొంగతనం చేస్తే మనం దొంగతనం చేసిన కోడలు మనం నిందించము, కొడుకుని నిందించము, జలసాలకు అలవాటు పడ మనమని నిందించము. కానీ ఎవరిని పని మనిషి మీద కేసు పెడతాం మనం. ఇప్పుడు పని మనిషి అంటాడు, ఇమ్మంటారు అంటాడు, పని మనిషి మీద కేసు పెట్టాం. అసలు దొంగలు బీరోలో ఉన్నారు. నటికుమార్ గారు స్వయం ఒప్పుకున్న మంచి నిర్మాత, అభిమానం నిర్మాత వాడు. కానీ ఏమైంది, వారే ఒప్పుకుంటారు కదా. ఇవాళ మీరు ఉల్టా ఆలోచన చేసి ప్రేక్షకులు మారాలి, ప్రేక్షకుల మీద కేసులు పెట్టాలి, ప్రేక్షకుల్నే అరెస్ట్ చేయాలి అని మాట్లాడితే ఏమన్నట్టు? అంటే మీ తప్పును కప్పించుకోవడానికి ప్రేక్షకుల మీద ఇస్తారా? మీరు ఏది చూపెడితే అది చూస్తున్నారు, ఇష్టపడ చూస్తారు, లేకపోతే లేదు. మా స్వేచ్ఛ మాది కదా. మీరు దుర్మార్గమైన సినిమాలు తీసి హింస రకరకాల సినిమాలు తీసేసి మీరు విలనీ హీరోజ్ అని పెంచి ఒక స్మగ్లర్ ను, ఒక గంధపు చెక్కుల స్మగ్లర్ ను హీరోగా చేస్తుంటే, వీరప్పని పట్టించిన శ్రీనివాస్, పందిలో పడి శ్రీనివాస్ విలువ ఉండదు. కానీ ఆయన మీద ఎవరు సినిమా తీయడు మనం. కానీ వీరప్పని మీద సినిమా తీస్తాం మనం. అదే కదా మనకు చేసింది. అంటే సినిమా రంగం చాలా శక్తివంతమైంది లక్ష్మణ గారు. ప్రజలను ప్రభావితం చేస్తుంది, ప్రజలను మంచి వైపు తీసుకొచ్చి ప్రబోధాత్మక సినిమా గతంలో తీశారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వసంగ పరిత్యాగులుగా మారమనో లేకుంటే ప్రపంచానికి మంచిగా చూపించమని నేను అంటలే. కానీ చూపించి తొందరగా చెప్తుంది, మంచి లీడర్గా జరుగుతుంది. కనీసం ఏది చేదు మందులైనా చక్కెర గుళికలో పెట్టించే ప్రయత్నం చేస్తారు. మీకు కాదంటే చక్కెర ఎక్కువ అసలు మందే లేదనుకోండి, రామ్మోహన్ గారు కదా. ఇక చివరిగా చెప్పండి, ఐబొమ్మ రవికి శిక్ష పడితే ఎంతవరకు పడే అవకాశం ఉంది? అతనికి బెయిల్ దొరికే అవకాశం ఉందంటారు? ఒక న్యాయవాదిగా చెప్పండి. ప్రజలందరిలో కూడా సానుభూతి ఉంది కాబట్టి అతను బయటకు వస్తాడా? ప్రజల సానుభూతి కోర్టులు పనిచేయవు, ఎందుకంటే బయట సమాజాన్ని పెట్టి కోర్టులు పనిచేయవు. కానీ కోర్టులో కూడా ఒక మేడ్ ఆఫ్ మైండ్ వచ్చేసింది. చూసాం కదా మొన్న సినిమా నిర్మాతలు ఎంత విమర్శించారు. ఇటువంటి మీరు ఈ బాధ ఈ వాటికి కారణం మీరే అడ్డగోలు సినిమా టికెట్ రేటు పెంచి మనకు అక్కడ తిరుమల రేటు పెంచడం జరుగుతుంది. మధ్యతరగతి తప్పు కాదని తేల్చేసింది కదా. రేపు కోర్టు కూడా అనుకుంటుంది. అంటే బెయిల్ దొరుకుతుంది, ఖచ్చితంగా వారికి బెయిల్ దొరుకుతుంది, కేసు నడుస్తుంది. ఇటువంటి వాళ్ళు దీన్ని తీగలాగా డొంక కదలాలని అంటున్నాడు. తీగలాగారు ఈ డొంక కదలాలు. ఇంతకు నటికుమార్ గారు అన్నట్టు అసలు మొత్తం అంతా పైరసీ ఎక్కడి నుంచి పోతుంది, ఎవరు తీస్తున్నారు, ఎక్కడి నుంచి అసలు ఈ 24 క్రాఫ్ట్స్ లో ఎవరు బయట లీక్ చేస్తున్నారు అనేది తేలితే అసలైన దొంగలు పట్టారు. అంటే కనపడని చెయ్యేదో నాటకం ఆడుతుంది ఇక్కడ. ఈ కనపడని చెయ్యిని పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను. ఆ చెయ్యిని పట్టుకున్నప్పుడు వీళ్ళే, ఎందుకని చెప్పాను కదా, పని మనిషి మీద పెట్టే దొంగతనం లాంటిది ఇది. అసలైన దొంగలు మీలోని మీ కోడల రూపంలో, కొడుకు రూపంలో, మనమల రూపంలో, భార్య రూపంలో ఉన్నారు. వాళ్ళని పట్టుకొని మొట్టమొదటి ఇంటి దొంగని మీరు పట్టుకొని పోలీసులకు సహకరించండి. పోలీసులకు సహకరించి ఉప్పందిస్తే పోలీసులు ఇంకా బాగా పనిచేస్తారు. పోలీసుల మీద నెట్టడమే మార్గంగా, లేకుంటే ప్రేక్షకుల మీద నెట్టడమే మార్గంగా ఉంటే లాభం లేదు. ఇటువంటి శతకోటి దరిద్రాలకు 1 రూపాయలు ఆలోచన చేస్తుంటారు. మీరు ఎంత మీ ఇంటికి తాళం వేసుకోకుండా దొంగలు పట్టాలంటే ఎట్లా? మీ ఇంటికి తాళం వేసుకోండి మొట్టమొదటి. నేను రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు రామ్మోహన్ గారు. ధన్యవాదాలండి సాయి వెంకట్ గారు. ధన్యవాదాలండి అదేవిధంగా నటికుమార్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఐబొమ్మ రవి అరెస్టు విషయంలో ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ అతను చేసింది 100% క్రైమ్. ఆ విధంగా చేస్తామనే దానివల్ల విపరీతంగా అనేక వేల కోట్ల రూపాయలు అనేది మరి సినిమా ఇండస్ట్రీకి నష్టం వచ్చిందని, తద్వారా అనేక మంది సినీ కార్మికుల యొక్క జీవితాలు కూడా గందరగోళంలో నెట్టివేయబడ్డాయని సినిమా ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నారు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా మరి సామాన్య ప్రజల గురించి, సామాన్య ప్రేక్షకుల గురించి సరైన విధంగా ఆలోచించుకొని, సరిగ్గా ఆలోచించి మరి అందుబాటులోకి రేట్లు తీసుకొస్తే ఇలాంటివి కొంతవరకు అరికట్టవచ్చు. రానున్న రోజుల్లో మరి ప్రేక్షకులకి సినిమా అందాలి అంటే ఒకేసారి హైప్ క్రియేట్ చేయటం అనేది తగ్గించి సినిమాని సినిమా విధంగా చూసే విధంగా సామాన్య ప్రేక్షకులకు దగ్గరికి చేరిస్తే అది 100% ఇలాంటి వారికి తావెవరు, ప్రజలందరూ కూడా అప్పుడు ఆటోమేటిక్గా సినిమా థియేటర్కి తరలి వస్తారు. సినిమా ఈ రోజున పైరసీ అవ్వడానికి గల ప్రధానమైన కారణం సినిమా థియేటర్కి ప్రజలకి బాగా
ప్రేక్షకులకి గ్యాప్ ఎక్కువైపోవడం వలన ఇది ఈ విధంగా రావడం జరుగుతుంది. సినిమా థియేటర్ని ప్రేక్షకుడిని దగ్గర చేయాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రజలు మానేస్తే చూడటం వీళ్ళని అరికట్టవచ్చు. లేకపోతే ఈ ఐబొమ్మ కాదు, ఇంకో బొమ్మ కాదు, మూవీ రూల్స్ కాదు, ఎవరు అరికట్టలేరు. కాబట్టి సినిమా పెద్దలు, ఆ నలుగురుగా ఉన్న ఇండస్ట్రీ పెద్దలు, నలుగురో ఐదుగురో, మీరందరూ 1కి 5 సార్లు పునరాలోచించుకుని సరిగ్గా చేసుకోకపోతే ఇలాంటి కష్టాలు మీకు తప్పవు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాదులు చెప్తున్నారు. చూద్దాం మరి ఇప్పటికైనా కొంతమంది సినీ పెద్దలు కళ్ళు తెరుస్తారో లేదో. ఇది వాళ్ళ స్పెషల్. చూస్తున్నాను. నమస్తే.